తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 25 నుంచి 29 తేదీ వరకు నిర్వహించనున్న తెప్పోత్సవాల ఏర్పాట్లను టీటీడీ జేఈఓ ఏ శరత్ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఉత్సవాలకు ఇచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ ఏ శరత్ శుక్రవారం ఆలయ అధికారులతో కలిసి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు ఇచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, త్రాగునీరు, దర్శన సౌకర్యాలు తదితర అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెప్పోత్సవాల్లో వినియోగించే తెప్పల ఫిట్నెస్ ను పూర్తిగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించాలని జేఈఓ సూచించారు. అలాగే విద్యుత్ దీపాల కాంతులతో, పుష్పాల అలంకరణలతో తెప్పలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఈఓ తెలిపారు. ఈ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నాయని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని జేఈఓ భక్తులను కోరారు. ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మీ నమః, ఓం పద్మావతి నమః. అమ్మవారి తెప్పోత్సవం 25వ తారీఖు నుంచి ఉంటుంది. దానికి సంబంధించిన తెప్పోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, మా అధికారులు అందరం కలిసి దాన్ని ఏ విధంగా మంచిగా ఏర్పాట్లు చేయాలి అండ్ అవన్నీ చూడటం జరిగింది. భక్తులకు ఎక్కడ అసౌకర్యం లేకుండా ఆ ఏర్పాట్లు ఉండే విధంగా, ఘనంగా ఉండే విధంగా చేయటం జరిగింది. ఒకటే కోరుకుంటున్నా, అందరూ పద్మావతి అమ్మవారు వారి యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలంటే మీరందరూ ఈ ఉత్సవంలో మంచిగా సంతోషంగా పాల్గొనాలి. ఇది సాయంత్రం వేళలో ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ మరి దీంట్లో పాల్గొని మరి అమ్మవారి కృపకి మీరు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ టీటీడీ తరపున అన్ని ఏర్పాట్లు, తెప్పోత్సవానికి 5 రోజులు జరిగే ఏర్పాట్లన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇటు బోర్డు వారి సహకారం, ఈఓ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాట్లు మా డిపార్ట్మెంట్ శాఖలు అందరూ కలిసి సమన్వయంగా ఒక టీం వర్క్గా దీన్ని విజయవంతం చేయాలి. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ముందే ఈరోజు సందర్శన చేసుకోవడం జరిగింది. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకటే కోరిక, మీరందరూ వచ్చేసి పాల్గొని అమ్మవారి కృపలో మీకు పాత్రలు కావాలని, అమ్మవారి ఆశీస్సులు మీరు తీసుకోవాలని, పొందాలని, అమ్మవారి కృప ఉండి మీరందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.